అందరికీ నమస్కారం అండి. మసాలా వడలు ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఈసారి బెండకాయలతో కలిపి ఒక మంచి కరకరలాడే మసాలా బెండకాయ వడలు చేసుకుందామండి. బెండకాయల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయండి. మసాలా బెండకాయ వడలకు కావలసిన పదార్థాలు: ఒక 15 బెండకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా శుభ్రంగా తుడుచుకున్న వాటిని మధ్యకి కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఇలా ముక్కలు చేసుకున్న బెండకాయ ముక్కలన్నిటినీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వడల్లోకి కావలసిన మసాలా పదార్థాలు: 1 టీ స్పూన్ సోంపు, దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క, లవంగాలు 2, ఒక పెద్ద ఎండుమిర్చి, 3 వెల్లుల్లి రేఖలు. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 కప్పు శనగపప్పును నేను ఒక 3 గంటల పాటు నానబెట్టి శుభ్రంగా కడిగి నీరు లేకుండా వడకట్టి పక్కన ఉంచానండి. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలాలోని నీరు లేకుండా ఉన్న ఈ శనగపప్పునంతా వేసి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని కొద్దిగా బరకగా మిక్సీ చేసుకుందాం నీరు లేకుండా. ఇప్పుడు ఈ తయారైన పేస్ట్ని బెండకాయ ముక్కల్లో వేసి అలానే ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి ముక్కలు చేసుకున్న దాన్ని వేసి ఒక గుప్పుడంత కొత్తిమీరను కూడా సన్నగా తరిగి దాన్ని కూడా వేసుకుని బెండకాయలు, ఉల్లి ముక్కలు, శనగపప్పు ముద్ద బాగా కలిసేలాగా కలుపుకున్న ఈ వడల ముద్దని పక్కనుంచి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి సరిపడినంత నూనె వేసి బాగా వేడైన తర్వాత చిన్న చిన్న బాల్స్గా చేసుకొని అరచేతి మధ్యలో పెట్టుకొని ప్రెస్ చేస్తే చిన్న వడలు తయారవుతాయండి. వీటన్నింటినీ ఈ నూనెలో వేసి మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుందాం. బెండకాయలు జీర్ణశక్తి, గుండె ఆరోగ్యం చాలా మేలు చేస్తాయండి. బెండకాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వీటిలో ఉండే పీచు పోషకాలు ఎక్కువ బరువు తగ్గడానికి కూడా చాలా సహాయపడతాయండి. ఈ బెండకాయల్ని రోజు కూడా మన డైట్లో చేర్చుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ బెండకాయ వడలు కూడా అప్పుడప్పుడు చేసుకోండి. ఇలా బాగా వేగిన మంచి బంగారు రంగులోకి వచ్చిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలానే మొత్తం పిండంతా ఈ వడల కింద చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టుకుందాం. దీనికి కాంబినేషన్గా కారప్పొడి, టమాటో సాసు చాలా బాగున్నాయండి. ఈ బెండకాయ మసాలా వడలు మీకు కానీ నచ్చితే ఒక కామెంట్, ఒక లైక్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.